సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మార్చి 14 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు 82 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 15,337 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఇందులో 7,700 మంది బాలురు, 7,637 మంది బాలికలు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 72 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 82 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 7 మంది రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక పరీక్షల సమయానికంటే ఒక అరగంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ సూచించారు. 10వ తరగతి పరీక్షలు ఎలాంటి అవకతవకలు తావు లేకుండా క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు అని తెలిపారు. పరీక్షా సెంటర్లోకి మొబైల్ ఫోన్లు, వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావద్దని, తమ వస్తువులను భద్రపరుచుకునేందుకు క్లాక్ రూమ్ సౌకర్యం కల్పించామన్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి వచ్చే నెల 16వ తారీఖు వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతూ ఉన్నాయి. వాటికి సంబంధించి మన సిద్దిపేట జిల్లా లోపల 82 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి గత సంవత్సరం కంటే 2 సెంటర్లు అదనం. ఎందుకంటే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఒక 1,100 మంది విద్యార్థులు ఎక్కువగా సంఖ్యలో ఉన్నారు కాబట్టి 2 సెంటర్లు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఈ సంవత్సరం 15,337 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. దానికి అదనంగా 21 మంది విద్యార్థులు గత సంవత్సరం ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ రాయబోతూ ఉన్నారు. అదేవిధంగా 1,762 మంది మన వొకేషనల్ విద్యార్థులు కూడా ఎగ్జామినేషన్స్ అనేది రాయబోతారు. ముఖ్యంగా మన జిల్లా లోపల మొత్తం 9 సి సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. సి సెంటర్లు అంటే పోలీస్ స్టేషన్కు 8 కిలోమీటర్ల కంటే దూరం ఎక్కువ ఉన్నట్టు వాటిని సి కేటగిరీ సెంటర్లని మనం పిలుస్తూ ఉంటాం. ఆ సి కేటగిరీ సెంటర్లను కూడా వాళ్ళకు కస్టోడియన్స్ అనేది వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సి కేటగిరీ సెంటర్ లోపల కస్టోడియన్గా అపాయింట్ చేయబడినటువంటి ప్రధానోపాధ్యాయులు వాళ్ళు ఎగ్జామ్ రోజు అయితే ఉందో వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి క్వశ్చన్ పేపర్ సేఫ్ కస్టడీ ద్వారా తీసుకెళ్ళి అక్కడ సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ అయిన తర్వాత కూడా ఆన్సర్ పేపర్స్ అయితే సీల్డ్ కవర్ లోపల తీసుకొని వచ్చేసి పోస్ట్ ఆఫీస్ లోపల హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ సంవత్సరం సంబంధించిన 10వ తరగతి పరీక్షలకు సంబంధించి సెట్ 1 పేపర్ జిల్లాకు రావడం జరిగింది. అదేవిధంగా సెట్ 2 పేపర్ కూడా జిల్లాకు రావడం జరిగింది. ఆ సెట్ 1, సెట్ 2 పేపర్లు అయితే ఇమీడియట్గా రాగానే నెక్స్ట్ డేనే మనము 7 రూట్ల ద్వారా 24 పోలీస్ స్టేషన్లకు మనం పేపర్ కూడా కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ పంపించడం జరిగింది. వాటిని పోలీస్ స్టేషన్లో భద్రపరచడం, అదేవిధంగా ఆ క్వశ్చన్ పేపర్ అనేది ఏ రోజుకి ఆ రోజు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లు కావచ్చు, కస్టోడియన్లే కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ పేపర్ను ఒక అరగంట ముందుగా అక్కడికి తీసుకెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్కు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ 82 సెంటర్లకు గాను 82 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 82 మంది డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు, అదేవిధంగా 20 మంది విద్యార్థులకు చొప్పున ఒక్కొక్క ఇన్విజిలేటర్ను కూడా మనం ఇవ్వడం జరిగింది. మొత్తం 868 మంది ఇన్విజిలేటర్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది. వీరికి ఆల్రెడీ చీఫ్ సూపరింటెండెంట్లకు కావచ్చు, డిపార్ట్మెంట్ల ఆఫీసర్లకు కావచ్చు శిక్షణ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఇవ్వడం జరిగింది. ఎవరు ఏం డ్యూటీస్ ఏం చేయాలి ఎగ్జామినేషన్ సందర్భంలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇన్విజిలేటర్లకు అయితే మాత్రం ఒక రోజు ముందు అంటే 13వ తారీఖు రోజు వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్లు రిపోర్ట్ చేసిన తరుణం లోపల వాళ్ళందరికీ కూడా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఏదైతే ఇన్విజిలేషన్ డ్యూటీ ఎందో వాళ్ళ బాధ్యతలు అనేది కూడా వాళ్ళకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు రేపు ఎగ్జామినేషన్ పర్యవేక్షణకు సంబంధించి జిల్లా లోపల 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ లోపల ఒక విద్యాశాఖకు సంబంధించిన అధికారి, ఒక పోలీస్ డిపార్ట్మెంటు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 9 సి కేటగిరీ సెంటర్లకు ఏదైతే ఉందో వాటికి జిల్లా కలెక్టర్ గారి వారు ఆఫీస్ నుంచి ఒక 9 మంది నయాబ్ తహసీల్దార్ వాళ్ళ స్థాయి అధికారులను ఆ సిట్టింగ్ స్క్వాడ్గా నియమిస్తారు. వాళ్ళ డ్యూటీలను ఎగ్జామినేషన్ సమయంలో కూడా అక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి వాళ్ళు వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఇది ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి విషయం. దానికి సంబంధించి అదేవిధంగా మనకు అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కావచ్చు, అదేవిధంగా టైం వేళలకు బస్సులే కావచ్చు, 144 సెక్షనే కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి కూడా లైన్ డిపార్ట్మెంట్స్తోని కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎవరి డ్యూటీస్ వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళు అసైన్ చేసేసి వాళ్ళు అన్నీ కూడా చేస్తారని చెప్పేసి భావిస్తూ ఇది మా జిల్లాలో ఏర్పాట్ల గురించి మీకు సవివరమైనటువంటి వివరణ.